హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి, అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజైతే పప్పుచారు చేశానండి. ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఇలా చేస్తాను, చాలా టేస్టీగా ఉన్నాయండి. పప్పుచారు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఈరోజు వీడియోలో. అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఈ మెదడులో చేసుకుంటే చాలా బాగుంటాయి. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. ఇలా బ్యాచిలర్స్ అది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వీడియో బాగా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. టీ గ్లాస్ అని తీసుకున్నానండి. కందిపప్పు నీటికి కడిగేసి పెట్టుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టమోటాలండి. టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి 4-5 కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక గ్లాస్కి, ఒక టీ గ్లాస్కి పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని విజిల్ పెట్టేసుకుందాము. హైలో పెట్టుకుంటే 2 విజిల్కి పప్పు ఉడికిపోతుందండి. సిమ్లో పెట్టుకుంటే 2 విజిల్కి ఉడికిపోతుంది. హైలో పెట్టుకుంటే 3 విజిల్కి ఉడికిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకొని మొత్తము కుక్కర్ పెట్టేసుకుందాము. టమోటాలు పచ్చిమిర్చి దాంట్లో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుచారు సాంబార్ కాదండి, ఇది పప్పుచారు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం పప్పుని. ఈలోపు తాలింపు పెట్టుకుందామండి. పప్పుచారుకి తాలింపు పెట్టుకుందాము. నేనైతే 1 సొరకాయ ముక్క, ఆలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ముక్కలు ఏమన్నా వేసేసుకోవచ్చు అండి. మునక్కాయలు అన్నీ వేసేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు, అవి వేయలేదు నేను. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాము. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 ఎండుమిర్చి వేసుకున్నామండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాము. 1 ఎండుమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు 1 రెమ్మ వేసుకున్నాము. వేసేసాను కరివేపాకు కూడా. తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాం. ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలండి, మగ్గనివ్వాలి. నేను చింతపండు అప్పటికప్పుడు నానబెట్టి వేయనండి. నేను ఒక డబ్బాకి తీసి పెట్టుకుంటాను. చింతపండు రసము గుజ్జు తీసేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నూనె వేసి ఉడకబెట్టి పెట్టుకుంటానండి. ఒక డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 6 నెలలు ఉంటుందండి. 6 నెలలు 7 నెలల సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి, అది ఎక్కడికి పోదు. నేను అలా చేస్తాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసాను. వేసి మొత్తం కలుపుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నామండి. ఈ గరిట ఉంది కదండి, గుంట గరిట. ఈ గరిట ఎంత పడుతుందో అంత వేస్తే ఇప్పుడు నేను పెట్టే పప్పుచారుకి పులుసు సరిపోతుందండి. అందుకే పెద్ద గరిట తీసాను. నేను ఇంత పెద్ద గరిట పెట్టుకోనండి, చిన్నది పెట్టాను. నేను కొలత కోసం పెట్టాను. ఇది పెద్ద గరిట. ఇది ఇందులోకి చింతపండు గుజ్జు వేస్తానండి. ఇప్పుడు ఇలా పేస్ట్ తీసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. నేను అది పులిహోరకి చేసుకుంటాను, పులిహోరకి పనికొస్తుంది. పచ్చళ్ళు ఏదన్నా పచ్చళ్ళు చేస్తే పచ్చళ్ళలో కలుపుతాను. ఇలా పప్పుచారులోకి అన్నిట్లోకి అలా నాకు సరిపడా ఉంటుందండి. అలా ఎప్పుడు అలా చేసి పెట్టుకుంటాను నేను. చింతపండు వేయను అట్లానే. ఇలా మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకున్నాము. మనకి ఎన్నైతే కావాలని వాటర్ వేసుకున్నాము. వేసుకొని కొంచెం ఉడకనిద్దామండి. ఇది బాగా ఆ ముక్కలన్నీ ఉడికిపోవాలి కదా, అవి వదిలేద్దాం. ఇక ముక్కలు ఉడకాలి ఇది బాగా. ఈలోపు పప్పు ఎలా ఉడికిందో చూపిస్తానండి. పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. అలా ఉడికిన తర్వాత ఆ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. టమోటాలు పచ్చిమిర్చి చేసి ఉడకబెడతాం కదా, ఆ స్మెల్లే వేరుగా ఉంటుందండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకుందాము. మనకు రుచికి సరిపడా వేసుకుందాం కారము. మనం ఎంత తింటామో అంత. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. చూడండి, ఇలా ఉడికిపోయిందండి పప్పు. మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్కే ఉడికిపోయింది. ఇందులో పచ్చిమిర్చి, టమోటా వేసాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులో
ఉడికిపోయింది. మనం మెదుపుకుంటే పప్పు మెత్తగా చాలా బాగుంటుంది. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత పప్పుచారులో కలిపేసుకుందామండి. ఇది కూడా ఈ మెదడులా చేస్తే పప్పుచారు చాలా బాగుంటాయండి. ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు పప్పు వేసేద్దాము. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పప్పు వేసుకుంటే ముక్కలు ఉడికిపోతాయండి. అప్పటికే ఈ పప్పు వేసి కొంచెం ఉడకనిచ్చి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. పెద్దదైతే 1, చిన్నదైతే 2 అలా ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటాయండి పప్పుచారు అయితే. మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళండి ఇలా, మా నాన్నమ్మ వాళ్ళు. మా అత్తయ్య కూడా ఇలానే పెడుతుందండి. చాలా బాగుంటాయి ఆవిడ పెట్టినవి అయితే. ఏ కూరైనా చాలా బాగుంటుంది మా అత్తయ్య గారు చేస్తే. చూడండి ధనియాల పొడి వేసాను, 2 టేబుల్ స్పూన్లు వేసాను. అంతా ఉడికిపోయిన తర్వాత దించబోయేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి కొత్తిమీర వేసేసి ఇక స్టవ్ ఆపేసుకొని దించేసుకోవటమే. అంతే, చాలా ఈజీ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి పప్పుచారు అయితే. సాంబార్ కాదండి ఇది పప్పుచారు. ఇది రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నిట్లో బాగుంటాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఈరోజైతే వీడియో ముగిచ్చేస్తున్నానండి. ఇంతేనండి.